సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ వీసీని. సో మనతో పాటు ఉన్న క్యూట్ లిటిల్ సోహాని ఇప్పుడు చిరంజీవి గారికి ఒక మంచి కవిత అందిస్తుంది. ఎంత క్యూట్ కవిత అంటే మీరు విన్నారంటే ఖచ్చితంగా ఫ్లాట్ అవుతారు. ఆ కవిత ఏంటి, చిరంజీవి గారికి ఎలా అందిస్తుంది ఏంటా అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ రా. ఓ సారీ, నమస్తే. నీకు నమస్తే ఇష్టం కదా? ఓకే. నేను విన్నాను ఈ మధ్యన చిరంజీవి గారి మీద కవిత రాసావని. నీ డాడీ కూడా నాకు చెప్పారు. ఏంటా కవిత? ఈ ఆద్య మీడియా ద్వారా నేను ఒక చిన్న కవిత చెప్పబోతున్నాను. ఓకే. అల్లు పెరగని సెలయేటి ప్రవాహంలా మొదలైన మీ సినీ జీవితం కలువలు కలవరపడే మీ కనుల అభినయంతో మయూరాలే నివ్వెరపోయే మీ నాట్యంతో హంసలు కూడా అసూయపడే మీ అణకువ నిజాయితీతో తెలుగు చిత్రసీమకే నిలువెత్తు ఒడియై యువతరాలను తరతరాలను నడిపించే వరవడియై మీరు చేయించిన నేత్రదానం అందుల జీవితాలలో నిషీధిలో ఉషోదయల్లా మీరు సంకల్పించిన రక్తదానం ఆపదలో ఉన్న వాళ్లకు వెన్నెల వెలుగుగా మార్చి మా అందరి మనసులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న జగదేక వీరుడు, మెగాస్టారుడు, మా అందరి హృదయాలలో దేవుడు, చిరంజీవుడు. వావురా, చాలా చక్కగా చిరంజీవి గారి మీద ఎంత మంచి కవిత రాసావు. నువ్వు ఇంద్ర సినిమా చూసావా? చూసావా? నీకు అందులో డైలాగ్ గుర్తుందా? ఉంది. అది చెప్తావా? రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపడతారేంటి? రాననుకున్నారా, రాలేరనుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసుల్లో బతుకుతున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వావ్, ఈ డైలాగ్ ఎప్పుడుదో ఇంకా నీకల్లా గుర్తుందా? చాలా చాలా బాగా చెప్పావు. నిజానికి హ్యాట్స్ ఆఫ్. సో చూసారు కదా వ్యూయర్స్, క్యూట్ లిటిల్గా సోహాని చాలా అందంగా చాలా మంచి మంచి డైలాగ్స్తోని సొంతంగా చిరంజీవి గారి మీద కవితే రాసింది, కవితే చెప్పింది. ఎంత అందంగా ఉందో. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.